హలో హాయ్ అందరికీ ధన్యవాదాలు. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ వీడియోలో రేపు అనగా 17th జరగబోయే ఎన్సిటి ఎగ్జామ్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారో ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ నేను ముందుగా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పగలుగుతానండి. సో మార్నింగ్ మీకు 9 to 12 జరుగుతుంది, అలాగే ఆఫ్టర్నూన్ 3 to 6 జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి 1 hour ముందర వెళ్ళండి. సో అక్కడ మీకు రిజిస్ట్రేషన్ కానీ ఇంకేమన్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి మీరు లాస్ట్ టైంలో మీరు కంగారు పడొద్దు. సో మీరు జాగ్రత్తగా వెళ్ళి మీరు ఎగ్జామ్స్ రాయండి. 3 hours ఉండాలి ఎగ్జామ్ సెంటర్లో. సో కంఫర్టబుల్గా చూడండి. సో మీకు ఏదైనా సిస్టమ్ అన్కంఫర్టబుల్గా లేకపోతే సిస్టమ్ వర్క్ చేయకపోతే ఇమీడియట్గా వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్లో ఎవరైతే ఉన్నారో ఇన్విజిలేటర్ వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ కేస్ ఆ ఎగ్జామ్ సెంటర్లో మీకు అన్ఫార్చునేట్లీ ఏదైనా సిస్టమ్ ప్రాబ్లం అయ్యి మధ్యలో ఆగిపోతే సో మీరు భయపడడం అవసరం లేదు. అక్కడ నుంచి మీకు టైం ఉండడం జరుగుతుంది. సో టైం అయితే మీకు 3 hours ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి 20 minutes ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా స్క్రాబ్ కావాలంటే మీరు తీసుకెళ్ళచ్చు, లేకపోతే అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ముందుగా ఎవరైనా స్క్రాబ్ని తీసుకెళ్ళండి మీకు ఎగ్జామ్ రాయడానికి సహాయకులని. సో ఇదండి నేను చెప్పగలుగుతున్నాను. సో రేపు నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎక్కడ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది, పేపర్ కష్టంగా ఉందా నార్మల్గా ఉందా నేను అది మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.